రాష్ట్రంలో టీఆర్ఎస్ పటిష్టత కోసం కార్యకర్తలంతా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లాలని కోరారు ఎంపీ కవిత. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభించారు. మండలంలోని నర్సింగపూర్, తాటిపల్లి, వంజరపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గౌరవ నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు వాస్తవంగా వచ్చింది, తెలంగాణ తెచ్చింది. మరి తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేస్తుందని చెప్పి చూస్తున్నారు. ఆ అవకాశాన్ని మీరు జారవిడ్చుకుంటే ఈ పార్టీలో ఉండే వాళ్ళే మీకు మీరే మనుషులకి పోతే మరి ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే నేనైతే ఇక్కడ పార్టీకి, ప్రజలకు, రాజకీయంగా మన పార్టీని బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నా. మరి ఒక బండికి 2 ఎడ్లు కడితే 2 ముందు పోతే బాగుంటది. ఒక్కొక్కటి పోయింది అనుకోండి, ఇంకో కొత్త ఎద్దులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితిని నాకు కల్పించకండి. ఉన్నవాళ్ళు, పాత వాళ్ళు, కొత్త వాళ్ళు బండికుంటే 2 ఎడ్ల లెక్క జతగా మీరు పనిచేసుకోండి. మీరు పనిచేసుకున్నటువంటి పరిస్థితి వస్తే నేను కఠినమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇవాళ ప్రజల్లో విశ్వాసం ఎవరి మీద ఉన్నదా అంటే కేవలం కేసీఆర్ గారి మీద ఉన్నది. మరి మన నాయకులు మనం నడిచి ముందుకెళ్ళి ఒక పక్క పార్టీని, ఇంకొక పక్క నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి.